ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 491వ నామం, పదక్షరాల నామం కాళరాత్రాది శక్తౌఘవృత అని. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం కాళరాత్రాది శక్తౌఘవృత అని చెప్పుకోవాలి. ఔఘము అంటే సమూహము, కాళరాత్రి మొదలైనటువంటి దేవతల సమూహంతో శక్తులతో కూడినటువంటి తల్లి అని చెప్పి దీనికి అర్థం. ఈ దీంట్లో మొదటిది కాళరాత్రి, దీని మొదటి అక్షరం క. ఇది 12 రేకుల పద్మంలో ఉంటుంది అనాహత చక్రంలో. ఈ 12 రేకులకి 12 మంది శక్తులు. ఈ 12 మంది శక్తులకి వరుసగా కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి, ఇలా 12 మంది శక్తులు ఈ 12 దళాల్లో ఉన్నారు. ఇప్పుడు మనం మొదటి అక్షరాల నుంచి చూస్తే కా నుంచి ఠా వరకు ఉన్న అక్షరాలు వచ్చినాయి. కా, ఖ, గ, ఘ, జ, చ, ఛ, జ, ఝ, ఝ, ట, ట, ఇలా 12 అక్షరాలు. అనాహత పద్మం మొత్తం కూడా 12 దళాలతో ఉంది. ఈ 12 దళాల్లో ఈ 12 మంది శక్తులతో ఉన్నారు. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అక్షరానికి ఉన్నటువంటి అధిష్టాన దేవత. ఈ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత. దీన్ని ఈ శక్తి దేవతలందరూ ఉన్నారు. పద్మం మధ్యలో ఉండేటువంటి కర్ణిక వద్ద అధిష్టాన దేవత ఉంటుంది. కాళరాత్రి మొదలైనటువంటి 12 మంది శక్తుల దేవతల చేత పరివేష్టించబడిన తల్లి అని చెప్పి నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం కాళరాత్రాది శక్తౌఘవృతాయై నమః అని చెప్పి చెప్పుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.